ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యం చేయనప్పుడు నాకు అవమానము కలగనేరదు. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 6వ వచనము. దేవుని ఆజ్ఞలు అనుసరించినప్పుడు వాటి ప్రకారం మన జీవిత విధి విధానాలు ఉన్నప్పుడు మనకు అవమానం కలగనేరదంట. నిజమే కదా? సత్ప్రవర్తన కలిగి జీవించడం వల్ల అవమానం పొందినట్లు ఎక్కడైనా ఉందా? ఆ మంచి ప్రవర్తన మనం కూడా కలిగి ఉండాలంటే దేవుని యొక్క ఆజ్ఞలు ఫాలో అవ్వాలి. దేవుడు చెప్పినట్టు జీవించడం కష్టమే, కానీ మనం మన కోసం కాకుండా దేవుని కోసం, ఆయన సంతోషం కోసం జీవించాలి. వాటిని కష్టంగా అంగీకరించకూడదు. ఇష్టంగా, నేను వాటిని గైకొనడానికి నా మనసు చాలా ఆనందిస్తుంది అన్నట్టుగా మనం వాటిని అంగీకరించాలి. మన సత్ప్రవర్తన మనుషుల ఎదుటే కాదు, దేవుని ఎదుట కూడా మంచి పేరుని తెచ్చిపెడుతుంది. కాబట్టి దేవుని ఆజ్ఞలను కొట్టివేయకుండా వాటిని గైకొనడానికి మనసుంచుదాం. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.